వేసవి దృష్ట్యా హైదరాబాద్లో పలు బస్తీలు కాలనీల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. సైదాబాద్ సింగరేణి కాలనీలో నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి నీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. సైదాబాద్ సింగరేణి కాలనీలో నీటి కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. హైదరాబాదు నడిబొడ్డున ఉన్నట్టుగా మలకపేటలోని సైదాబాదు సింగరేణి కాలనీలో ఉన్నాం. ఈ సింగరేణి కాలనీలో మంచినీళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. చూడొచ్చు, వీళ్ళ ఇండ్ల ముందల ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యలో పదుల సంఖ్యలో వందల సంఖ్యలో డ్రమ్ములు పెట్టుకొని డ్రమ్ములలో నీళ్లు నింపుకొని ఆ విధంగా వీళ్ళు జీవిస్తున్నారు. ఈ నీళ్లు లేకపోవడంతో డ్రమ్ముల్లో నింపుకుంటారు. ట్యాంకర్ వచ్చినప్పుడు ఈ విధంగా పోటీలు పడి నింపుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ ఒక రోజు రెండు రోజుల వరకు అవి వాడుకుంటారు. కొన్ని సందర్భాల్లో ట్యాంకర్ రాకపోతే ఇట్లాంటి చిన్నపిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు చాలా ఇబ్బందులు పడుతుంటారు. నీళ్ళ కొరతతోటి చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇక్కడ కాలనీ వాసులు అంతా చూడొచ్చు ఎంతమంది ఉన్నారో, వీళ్ళందరూ ఎంత ఇబ్బందులు పడుతున్నారో. నిత్యం నీళ్ళ కోసం అవస్థలు పడుతున్నారు, అరిగోస పడుతున్నారని చెప్పుకోవచ్చు. నీళ్ళ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాలనీ అంతా ఈ సింగరేణి కాలనీతో పాటు చుట్టుపక్కల కూడా అదే విధంగా ఉంది పరిస్థితి. హైదరాబాద్లో ఉన్నామా లేదంటే ఏజెన్సీ ఏరియాలో ఉన్నామా, ఎక్కడైనా గిరిజన తాండాలలో ఉన్నామా అన్నట్టు విధంగా ఉందని చెప్పుకోవచ్చు. దినం తప్పించి దినం 2 డ్రమ్ములు పోస్తారు. ఇప్పుడు నా ఇంట్లోనే 6 ఉంటాం. 6 మనుషులు, బోరు లేదు ఏం లేదు. 6 మనుషులు 2 డ్రమ్ములు అంటే 12 బిందెలు 24 బిందెలు వస్తుంది. దానికి 2 రోజుల తర్వాత వస్తుంది. వాళ్ళు వస్తే వేస్తారు, లేకపోతే రాదు. ఆ 24 బిందెలు ఎన్ని రోజులు దాకాలే మీరు ఆలోచన చేయండి. ఇంతమంది ఒక్కొక్కసారి నీళ్ళు రాకపోతే ఆడోళ్ళతో జుట్టులు పట్టుకొని కొట్టుకుంటారు. 2 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తుంది ట్యాంకర్. ఆ ట్యాంకర్ కూడా అది కూడా గ్యారంటీ అనేది లేదు. ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి. నీళ్ళు లేవు, ట్యాంకులో నీళ్ళు లేవు అంటారు. ఇవాళ లేకుండా రేపు మళ్ళీ ఇవాళ వచ్చిన నంబరు రేపు రాదు, ఎల్లుండి. ఇక 3 రోజులు గ్యాప్ అన్నమాట. మాకు ఉన్నారు ఇక్కడ ఎంచుకోనికి రాదు, కానీ నీళ్ళతో కొద్దిగా ఇబ్బంది అవుతుంది. చాలా ఉన్నాయి సార్, అంతే సార్. నీళ్ళు రాకపోతే మరి ఎట్లా? ఒక్కోసారి ఎండాకాలం దయదాల్చి ఏదన్నా మాకు ఒక గల్లీకి ఒక 2 నల్లాలు కనెక్షన్ ఇస్తే ఏదో మాకు సౌలతుగా ఉంటుంది. లేకుంటే చాలా ఇబ్బందులు పడవలసింది, మేము చాలా తనుకోవాల్సి వస్తుందండి నీళ్ళ గురించి. నీళ్ళు రాకుంటే మేము అక్కడికి వెళ్ళి అన్నీ ఎత్తుకొచ్చుకుంటాము. ఇల్లు తిరిగి ఎత్తుకొచ్చుకుంటాం. నల్లలు వచ్చిన కాడ వాళ్ళు ఇస్తే తాతం, లేకుంటే లేదు. పనులకు వెళ్ళిపోతారు మగోళ్ళు. ఇక ఆడోళ్ళం నీ డమ్ములు నిండలేదు, నా డమ్ములు నిండలేదని కొట్టుకుంటాం ఒకరికొకరు కూడా. కొట్టుకున్నప్పుడు మగవాళ్ళు వస్తారు. పోలీస్ స్టేషన్లలో మఠం కూడా పోయి వచ్చినాం. అంతకు పోయినా కానీ ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. గివే నీళ్ళు పోస్తారు, పోతారు. మాకు చాలా పరిశాని ఉంది. సింగరేణి కాలనీ కరెంటు కూడా సరిగ్గా ఉండదు. చాలా ఇబ్బంది పడుతున్నాం, మస్తు ఇబ్బంది పడుతున్నాం. చాలా ఇండ్లు, ఈ ప్రభుత్వం ఇండ్లు లేవు, మాకు నీళ్ళు లేవు, ఏం లేవు. నీళ్ళ గురించి ఇబ్బందే, ఇండ్ల గురించి ఇబ్బందే. ఎక్కడైనా అందరికి ఇండ్లు ఇస్తారు, కానీ మాకు మా సింగరేణి కాలనీ మాత్రం ఇండ్లు అయితే ఇవ్వట్లేరు. నీళ్ళు కూడా సరిగా రావు. అవి ఒక రోజు వస్తే ఒకనాడు తప్పించి ఒకనాడు వస్తాయి. అవి కూడా వచ్చే కూడా కష్టం. తాగాలంటే కూడా ఆ డ్రమ్లలో తాగుతున్నాం. మళ్ళీ మేము ఊర్లో ఉన్న వాళ్ళకు సేఫ్టీ ఉంది, అన్నిటికీ సౌలత్ ఊర్లలోకి చేస్తుండ్రు. ఇంత హైదరాబాద్లు మేము నా ఏజ్ 25 సంవత్సరాల ఏజ్లో వచ్చి కూడా మేము ఇక్కడనే పెండ్లీలు, ఇక్కడనే ముసలోళ్ళం, ఇక్కడనే కొడుకులు కోడాండ్లు అందరు అయ్యిండ్రు కూడా, కానీ మా బతుకులు ఇదే రోడ్ల మీద ఉన్నాయి. నీళ్లు లేవు, ఉండనిక గుడిసెలు సరిగా లేవు, సౌలత్ లేదు. ఏ లీడర్ వస్తాడు ఆ టైంకి వస్తారు, మాకు ఓట్లేండి అని అంటారు. మేము వేయంగానే మాకు వేల కొద్దిగా ఓట్లు పడంగానే గెలుస్తుండ్రు, పోతుండ్రు. ఎవడొచ్చి సరిగా పట్టించుకునేటోడు లేడు. చాలా అరిగోస పడుతున్నాం నీళ్ళ కోసం. అది కూడా ఏదో ఏజెన్సీ ఏరియాలో, ఎక్కడో రిమోట్ ఏరియాలో కాదు. హైదరాబాద్ నడిగడ్డ మలకపేటలో ఉన్నటువంటి సింగరేణి కాలనీ ఇది. సింగరేణి కాలనీలోనే పరిస్థితి ఉంది. అయితే కార్పొరేటర్లు కావచ్చు, ఎమ్మెల్యేల దృష్టికి ఎన్నోసార్లు తీసుకొచ్చినప్పటికీ మళ్ళీ మా నీళ్ళ గోస మాత్రం ఎప్పటిలాగానే ఉంటుంది. ఇది 1 ఏడు 2 ఏళ్ళు కాదు, కొన్ని ఏళ్ల సంధి సమస్య ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు, దాంతోపాటు ప్రజాప్రతినిధులు ఈ సింగరేణి కాలనీలో నీటి సమస్యను తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. కేవలం వెంకట్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.